సత్యనారాయణ స్వామి వ్రతంలో 2 కలశాలను పెట్టడం మీరెప్పుడైనా చూసారా? సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? మీరెప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారా? ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చూసారా? చూస్తే ఎంత టైంలో పూర్తయింది ఏంటో మీకు తెలుసా? ఆ విషయాలు అన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. హాయ్ అండి, వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా బావగారి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారండి. ఆ పూజకి మేము కూడా వచ్చాం. పూజ ఎలా జరిగింది, ఏమేం చేశాము, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నిజంగా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా, ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడ చేసినా సరే. ఎందుకంటే పూజ మొత్తం చాలా ప్రశాంతంగా, చాలా భక్తితో జరుగుతుంది. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మేము ఏం చేసామంటే, ముందుగా మండపాన్ని చాలా బాగా రెడీ చేసుకున్నామండి. పీఠం వేసి మొత్తం క్లీన్గా డెకరేట్ చేసుకున్నాం. పూలతో చాలా అందంగా అలంకరించుకున్నాం. చూసిన వాళ్ళందరికీ చాలా బాగుంది అనిపించేలా రెడీ చేశాము. అంతా అయిపోయాక పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకున్నామండి. ఎందుకు అంటే పంతులు గారు రాగానే హడావిడి కాకుండా మనకి ఈజీగా ఉంటుందని పూజ సామాగ్రి అంతా ఒక దగ్గర పెట్టుకున్నాం. ఇంకా పంతులు గారు వచ్చి వెంటనే కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటే మేము అన్నీ ఒక్కొక్కటి అందజేస్తున్నామండి. ఆమె అన్నీ ఇలా తను ప్లేట్లలో సిద్ధం చేస్తున్నారు పూజకి. ఇంకా వెంటనే పీఠంలో ఒక వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసారండి. మనం ఎందుకంటే సత్యనారాయణ స్వామి ఫోటో అండ్ కలశాలు అన్నీ పెట్టాలి కదా, దానికోసం అనేసి ఆయన పీఠం అనేది రెడీ చేస్తున్నారు. నాకు ఇవన్నీ ఇంత దగ్గర నుంచి చూడటం చాలా హ్యాపీగా అనిపించిందండి. పంతులు గారు పీఠాన్ని రెడీ చేసేలోపు మనం ప్రసాదాన్ని రెడీ చేస్తున్నామండి. పాయసం అనేది కంపల్సరీగా చేస్తాం కదా పూజ అంటే. సో మేము ఇంకా పాయసాన్ని రెడీ చేస్తున్నాం ఇక్కడ. మీలో ఎంతమందికి పాయసం అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం పాయసం అంటే. నేనైతే చాలా ఇష్టంగా తింటాను స్వీట్ని. ఇంకా పంతులు గారు పీఠాన్ని అలంకరించడం అయిపోయిందండి. ఇంకా వెంటనే నెక్స్ట్ సత్యనారాయణ స్వామి పటాన్ని పూలమాల వేసి పీఠంలో పెట్టారండి. చూడండి స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూలని మా ఇంట్లో పూలండి, కనకాంబరం పూలు అంటారు. ఇవి మా ఇంట్లో పూసినవే. మేము మా చేతులతో కట్టి తీసుకొచ్చాం. పూజకు వస్తున్నాం కదా, దేనికో ఒకదానికి ఇక్కడ పూజ దగ్గర యూజ్ చేస్తారు అని. అవి డైరెక్ట్గా స్వామివారికి అలంకరణగా అవుతాయని అనుకోలేదు. అలా అలంకరించడం వల్ల నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం చేసిన దానికి అక్కడ ప్రతిఫలం అంటారు కదా, అదే దక్కిందేమో నాకు అనిపించింది నాకైతే. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, పంతులు గారు అసలు ఇబ్బంది పెట్టకుండా నిదానంగా, చాలా పద్ధతిగా అండ్ స్లోగా, అంటే ఎవరైనా ఎక్కడైనా పూజ అంటే వెంటనే పూర్తి చేసి వెళ్ళిపోదామనే మెంటాలిటీలో ఉంటారు కదా, అలా కాకుండా ప్రశాంతంగా మనకు తెలియని విషయాన్ని కూడా చాలా చెప్పుకుంటూ నిదానంగా ఎంత మంచిగా పూజ చేశారో సూపర్ అనిపించింది నాకైతే పూజా విధానం అనేది. ఇక్కడ నాకు చాలా కొత్తగా అనిపించిన విషయం ఏంటంటే 2 కలశాలు పెట్టడం అండి. నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటివరకు చాలా సత్యనారాయణ స్వామి వ్రతాలు చూశాను, కానీ ఇలా 2 కలశాలు పెట్టడం మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పుడు అయ్యగారిని అడిగానండి నేను, అలా ఎందుకు పెడతారండి, నేను ఎక్కడా చూడలేదు, ఎందుకు పెడుతున్నారు ఇలా అని. వాటి అర్థం ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒకటి దేవుడి కోసం పెట్టిన కలశం, ఇంకోటి పూర్ణ కలశం అని, ఎందుకు పెడతారు అని, దాని వెనుకున్న భావం ఏంటని మొత్తం వివరంగా చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పకపోవచ్చు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు కూడా, అందుకే నేను ఇక్కడ మీకు పూర్తిగా చెప్పలేకపోతున్నాను. కానీ వినడానికి మాత్రం చాలా బాగుందండి.
మనం అసలు సాధారణంగా ఏమనుకుంటామంటే సత్యనారాయణ వ్రతం అంటే ఒక 2 గంటలు పూర్తయిపోతుంది అనుకుంటాం కదా. కానీ ఇక్కడ పూజ మాత్రం మాకు ఉదయం 10 స్టార్ట్ అయ్యి 2 వరకు జరుగుతూనే ఉందండి. అయినా నాకు ఎక్కడా బోర్ అనిపించలేదు. చాలా ప్రశాంతంగా, చాలా భక్తిగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇంతసేపు పూజ చేశామా అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదండి. పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకే చోట కూర్చొని పూజ మొత్తం చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. మధ్యలో లేవాలని కూడా అనిపించలేదు కూడా. వాటర్ కూడా తాగకుండా నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఎవరైనా పూజకి వచ్చారు అంటే పసుపు, గంధం ఖచ్చితంగా పెడతాం కదా ముత్తైదువులకి. మేము కూడా అందరికీ పసుపు, కుంకుమ ఇలా అందరికీ పెట్టాము. తనే అండి పూజ చేసుకునేది, మా తోటికోడలు. అండ్ వాళ్ళ ఇంట్లోనే పూజ. నేను, మా వాళ్ళు, మా తోటికోడలు అందరం కలిసి చాలా ఆనందంగా పూజకైతే అన్నీ రెడీ చేసేసుకున్నామండి. కొంచెం సేపట్లో పూజ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు కూడా చూడొచ్చు పూజ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ అంతా. प्रणो देवी सरस्वतीवाजे भर्वाजनीपति धीनाम वित्रयवतु श्री महासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम मम आज्ञेवच्चवे हरेश्वस्तु वयन्त्वयन्तानास्तनुवपुषेम मत्यन्नमन्तां प्रतिष्ठतस्रस्मयाध्यक्षेण पुतनाजयेम। मम देवावे हवे सन्तु सर्व इन्द्रा बन्धो मरुतो विष्णुरग्नेः। मम अन्तरिक्षमुरुकोपमस्तु मह्यं वातः पवताङ्गामे अस्मिन् मयि देवाद्रविणमाय दन्तां मय्यासीदस्तु मयि देवभूतिः। देव्या होतारावनिशन्तपूर्वेरिष्टास्यां तनुवा सुवीराः मह्यं यजन्तु मम यानि हव्याकोतिस्सत्यामनसो मे अस्तु। तेनो मानिकाङ्गतमच्छनाहं विश्वे देवासो अधिवोचतामि। देवी एषुडुर्वीरुणः प्रणोति विश्वे देवास इह वीरयध्वम् आस्महे प्रतजामातनो भर्मारदामद्विषते सोमराजन् अग्निर्मण्यं प्रतिनुदन् पुरस्तादनद्धो कोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्चोरिन्द्रनिकुतः पुनस्ते मेषान् चित्तं प्रबुधाविनेशतु। राताधातॄणां भुवनस्य यस्पतिर्देवपुंसवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्धातु पूर्व्यजानो मयेश शर्म यगुंसदस्मिनः मुदिराजमग्रन् अर्वाञ्चमिन्द्रममुदं वेहवेतुषस्वास्य कुर्मो हरिवो मेदिनं त्वा न कर्मणा न प्रजयाधनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकन्निः तङ्गोहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्था सन्न्यासयोगा यतयः शुद्धसत्त्वाः ते प्रकृतिनीलस्य यः परः महेश्वरः। కుడికాలు లోపలికి పెట్టి ఇద్దరు ఆ పీట మీద నుంచి దాటి ఆ కొబ్బరి కొందన తాంబూలాలు శ్రీమద్ పరమహంస ప్రవరాజకాచార్య జగద్గురు ఆది శంకరాచార్య రెండు కాళ్ళు జగద్గురు ఆది శంకరాచార్య స్వామిని నమస్కృత్య ప్రథమ సఫల సదక్షిణ తాంబూలం సమర్పయామి. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणात्मं सां सर्वतो जयमङ्गलं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। तदेव लग्नं सदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्घ्रे स्मरामि। नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शुचे पुरन्दराभ्यां नमः अरुन्धति वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो। రెండు అక్షరాలు ఆ పైకి వేసి నమస్కారం చేయండి. వచ్చినటువంటి బంధుజనాలందరికీ కూడా అక్షరాలు పైకి స్లాబ్ దగ్గర సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో అలా ఒకసారి అందరికీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో మహాజనేభ్యో నమో నమః. ఓమాజన్యా చేతులు కుడి చేతిలో ఇలా పూజ జరుగుతూ ఉందండి. ఇక్కడ మా పాప వాళ్ళ అత్తలతో పెద్దమ్మలతో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తన డేని అయితే ఇలా ఎంజాయ్ చేస్తుంది. చాలా డేస్ తర్వాత తను ఇలా అందరినీ కలిసింది కదా, తనకు కూడా ఫుల్ హ్యాపీగా అనిపించి స్టిల్స్ కూడా ఇస్తుంది వీడియోస్ కోసం.
మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ప్రసాదం మెయిన్ కదా, అది లేకుండా పూజ పూర్తయినట్టే అనిపించదు. నాకైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎక్కడైనా ఈ పూజ ఉందంటే ప్రసాదం కోసమైనా నేను కంపల్సరీ వెళ్తాను. ఇక్కడ ఎంతమందికి సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ మీ దగ్గర ప్రసాదం ఎలా చేస్తారు? పొడి పొడిలా చేస్తారా లేదా గుత్తగా చేస్తారా? మా దగ్గర అయితే కొంచెం గుత్తగా చేస్తారు. అలా చేస్తే నాకు చాలా బాగా ఇష్టం. మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి తప్పకుండా. ఇక్కడ నేను ప్రసాదం కోసం అయితే గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్ చూశారు కదా ఇందాక వీడియోలో చూపిస్తున్నప్పుడు, డ్రై ఫ్రూట్స్, ఇంట్లోని స్వచ్ఛమైన నెయ్యి అండ్ షుగర్, ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ప్రసాదాన్ని అనేది రెడీ చేసుకుంటామండి. మన ఇంట్లో నెయ్యి వాడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ప్రసాదం అనేది. మేమైతే ఇలా చేస్తున్నాం. అండ్ మీరు ఎలా చేస్తారు ఏంటి, ఇంకేమన్నా యాడ్ చేస్తారా కొత్తగా అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. పాలు కూడా యాడ్ చేస్తామండి. పాలు యాడ్ చేసి అండ్ బనానాస్ ఉంటాయి కదా, బనానా కూడా యాడ్ చేస్తాము. దగ్గరికి కలుపుకుంటారు కొంతమంది పొడి పొడిలాగా కూడా కలుపుకుంటారు. ఎవరి ఇష్టం, లైక్ ఎవరి పద్ధతులు ఎవరి దగ్గర అక్కడ ఉన్న దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. మా సైడ్ అయితే ఇట్లా గుత్తగా దగ్గరికే కలుపుకుంటాము. మాకు అలాగే మంచిగా అనిపిస్తుంది. మేము దగ్గరగా కలుపుతాము. ఇక్కడ మాత్రం పంతులు గారు అయితే మనకి పౌడర్ లాగే కలుపుతున్నారు. ఎక్కడైనా ఏ పూజ జరిగినా మనం వెళ్ళామా వచ్చామా అని కాకుండా పూజ అయ్యేంత వరకు ఉండేలాగా, అంటే దేవుడి కోసం అన్నా మనం కొంచెం టైం స్పెండ్ చేసి మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి చివరి వరకు ఉండి ప్రసాదం తీసుకొని రావాలని మాత్రమే ఇలా మనకి చెప్తారు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక కూడా ఒక కథ ఉంటుందండి, ప్రసాదం తీసుకోకుండా వెళితే ఇబ్బంది అవుతుంది అని. అది ఇబ్బంది అని కాదు, మీరు ఉన్న సమయానికి అక్కడ ఉండి మీ మనసుని ప్రశాంతంగా చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్తారు అన్న ఉద్దేశంతో మాత్రమే చివరి వరకు ఉండాలి, ప్రసాదం తీసుకోవాలి, ఇలాంటి నియమాలన్నీ మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారండి. నేనైతే చాలా మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకున్నానండి. ఆ తర్వాత అందరం కలిసి భోజనం చేసుకున్నాం. అసలు ఆ రోజు మొత్తం చాలా పాజిటివ్గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈ పూజ నాకు ఒక బ్లెస్సింగ్లా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా 2 కలశాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చూసారా? చూసుంటే కామెంట్స్లో చెప్పండి, మర్చిపోకండి. అలాగే మీరు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి, మాట్లాడుకుందాం. ఈ పూజకి నేనైతే ఎంతో భక్తితో చేసుకున్నానండి. మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఆ దేవుడి కృప, ఆశీర్వాదం అన్నీ మీరు పొందాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతసేపు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.